మన విజయశాంతి గారు ఉద్యమకారుల గురించి అడిగారు, మంచిగానే అడిగింది కదా, ఆమె మంచిగానే అడిగింది కదా. రాజగోపాల్ రెడ్డి ఆయన ఏంది ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏంది అని అడిగిండు. మేము ఎమ్మెల్యేలుగా ఉండి ఏం లాభం, జనాలు తిడుతున్నారు మమ్మల్ని అని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిండు. మరి ఇవన్నీ క్వశ్చన్స్ రైటే కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పడని అంశం. సో దీని అంతటికి కారణం ఏంది? ఆ పార్టీలో కోఆర్డినేషన్ లేకపోవడం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్, అసలు ఎవరన్నా ఒక మాట ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పిలిచి మాట్లాడలేకపోవడం, ఇవన్నీ ప్రధానమైన కారణాలు. ఇంకొక విషయము, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఆమె ఎవరు, మీనాక్షి నటరాజన్ అని వచ్చింది తెలంగాణకి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమె చాలా నిజాయితీ పర్రాలు, ఆమె చాలా సౌమ్యంగా ఉంటుంది, ఆమె చాలా స్ట్రిక్టు గాంధేయవాది, ఇవన్నీ మాట్లాడిన ఆమె వచ్చినప్పుడు అంత బాగుంది. ఆమె కూడా ట్రాన్స్పరెంటే, నిజాయితీ పర్రాలు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరు ఎంత లీడర్ అయినా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా మీ పనితనం కనబడాలి కదా. మీ పనితనం కనబడాలి కదా. ఏం పనితనం కనబడ్డది చెప్పండి? ఏం పనితనం కనబడ్డది? మీ కమాండింగ్ ఏది? వెలుగుమట్లలో గంత పెద్ద వ్యవహారం జరిగితే ఏం చేసినారు? చివరికి ఇంకా అదే వ్యవహారం, అదే అరాచకం ఉంది కదా, అక్కడ కొనసాగుతున్నది కదా. మీరు సామాజిక న్యాయం అంటున్నారు, రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. స్టిల్ అదే సామాజిక న్యాయం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? మొన్న గదే ముఖ్యమంత్రి చెప్పిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ వచ్చింది కదా. సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది కదా. జీవన్ రెడ్డికి ఎందుకు ఆ స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు? పార్టీకి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ వచ్చి ఏం చేసింది? ఆమె వల్ల వచ్చిన ప్రయోజనం ఏంది? చివరికి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన టీంకి తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. చెప్పుకుంటుండొచ్చు వీళ్ళు, లేదు పలానా డెసిషన్ ఇంత కాకుంటుండే, ఆ 311 ఇళ్ళు కూడా ఎట్లయినాయి అంటే అది కూడా మీనాక్షి నటరాజన్ హైకమాండ్ వల్లనే జరిగింది. అది కాదు కదా. మీరు 10-20% చేసి మా వల్ల ఇంత జరిగింది, ఇంతవరకైనా జరిగిందని చెప్పుకోవడం కాదు కదా. పరిపాలనని గాడిలో పెట్టి నియంత్రించాలా అంటే ఈ అరాచకాన్ని. అసలు ఆ ప్రక్రియనే లేదు కదా. మరి మీనాక్షి నటరాజన్ వస్తేంది, ఇంకెవరన్నా వస్తేంది, ఏం ఉపయోగం? ఆమె ఎంత ట్రాన్స్పరెంట్ అయితేంది, ఎంత ఏదైతే ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ లేవని అంటున్నారు, నిరుద్యోగులు వాస్తవం అది గొడవ చేస్తున్నారు. ఇంతవరకు ఆమె మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ అని ముఖ్యమంత్రిని ఆదేశించి ఇమీడియట్గా ప్రక్రియను స్టార్ట్ చేయడానికి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా హైకమాండ్ నుంచి?